హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? చాలా గ్యాప్ తర్వాత మరొక వీడియోతో అయితే వచ్చేసాను. థంబ్నెయిల్ చూస్తే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, మా చిట్టి తల్లి నిషి పాప అన్నప్రాసన వేడుక. మా పాప అన్నప్రాసన సెరమనీ ఎలా జరిగింది, దానికి నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, ముందుగా ఏం అరేంజ్ చేసుకున్నా అన్నీ ఈ బ్లాగ్లో అయితే చెప్తాను మీకు. అండ్ మా పాపకి సంబంధించి ప్రతిదీ నాకు చాలా స్పెషల్. నాకే కాదు, ఏ పేరెంట్స్కైనా ప్రతి ఒక్క వాళ్ళ పాప కానీ బాబు కానీ వాళ్ళకి ప్రతి ఏ వేడుకైనా సరే వాళ్ళకి స్పెషల్గా ఉంటుంది. ఏ పేరెంట్స్కైనా, నాకే కాదు, ప్రతి ఒక్క వేడుక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా ఉండాలి అనుకుంటారు. సో నేను కూడా అంతే. ఈ ప్రాసెస్లో నాకు ఏది కూడా కష్టం అనిపించలేదండి. అసలు ఇష్టంగా చేసి ఏది కష్టం అనిపించదు. కొందరికి అనిపించవచ్చు ఇదంతా అవసరమా అని, కానీ నాకు అవసరమే అండి. మా పాపకి సంబంధించి ప్రతి వేడుక స్పెషల్గానే ఉండాలి. దానికి సంబంధించి నేను నాకు సాధ్యమైనంత వరకు అన్ని ఏర్పాట్లు చేస్తాను. పాప అన్నప్రాసన వేడుకకి మా అత్తయ్య, పెద్దత్తయ్య, చిన్నత్తయ్య వాళ్ళ కోడళ్ళు, మా వదినలు ఇలా చాలామందిని అయితే ఇన్వైట్ చేసాము. అండ్ అయితే ముందుగానే అన్నప్రాసన వేడుక టెంపుల్లో, ఏదైనా టెంపుల్లో చేయాలి అనుకున్నాము. వేరే ఊరికి వెళ్ళే సిచ్యువేషన్ లేదు, వీళ్ళందరికీ వీలవ్వాలి, అందరూ అన్నప్రాసనకి అటెండ్ అవ్వాలి అనుకున్నాను. కాబట్టి ఊర్లోనే ఏదైనా గుడిలో చేస్తే బెటర్ అనుకున్నాను. వేరే ఊర్లో ఇంకా కుదరలేదు. అందరూ రావాలి అనుకుంటే ఊర్లోనే ఉంటే బాగుంటుందని చెప్పేసి గుళ్ళో చేద్దాం అనుకున్నాం. మా కుల దైవం ఎల్లమ్మ తల్లి టెంపుల్ అయితే చేద్దాం అనుకున్నాం. టెంపుల్ ఊరికి బయట ఉంటుంది, అయితే ప్రశాంతంగా ఉంటుంది కదా, అక్కడ చేద్దాం అనుకున్నాము. అయితే అక్కడ వచ్చిన రిలేటివ్స్కి భోజనాలు కూడా అక్కడే ప్రిపేర్ చేసి పెట్టాలి అనుకున్నాము. కాకపోతే అప్పుడు హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు ఉంటారు కదా, సమ్మర్లో జరిగింది పాప అన్నప్రాసన. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియో. అప్పుడు హనుమాన్ దీక్ష తీసుకున్న స్వాములు అక్కడే స్టే చేశారన్నమాట. అందుకని ఇంకా అక్కడ వంట చేయడం కష్టమైపోయింది. ఇంకా అందుకని ఇంకా లాస్ట్ మినిట్లో పులిహోర ప్రిపేర్ చేసాము. ఇంటి దగ్గరే పులిహోర ప్రిపేర్ చేసి ఇంకా టెంపుల్కి అయితే తీసుకెళ్ళాము. ఇంకా పాపకైతే తినిపించడానికి పరమాన్నం కూడా ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసాము. దాంట్లో అయితే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర ఇలా పంచామృతాలు వేసి అయితే ప్రిపేర్ చేశాను. గుడికి అమ్మ, నేను, పాప ఇంకా మా ఆయన ముందుగా వెళ్ళాము. ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ముందుగా అయితే వెళ్ళాము అక్కడికి. ఎందుకంటే ఇంకా అందరూ వచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు వెయిట్ చేసి బాగుండదు కదా. ముందే వెళ్ళి ఇంకా చాలా ఉన్నాయి కదా అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకి చెప్దామని చెప్పేసి మేమే ఫస్ట్ ముందుగా వెళ్ళాము. ఒక 1 అవర్ ముందైతే వెళ్ళాము. ఇంకా టెంపుల్కి వెళ్ళి అక్కడ టెంపుల్లో అంతా క్లీన్ చేసేసి ఎల్లమ్మ తల్లికి పసుపు కుంకుమ వేసి నైవేద్యం పెట్టి ఇంకా కాసేపు పూజ చేసుకున్నాము. ప్రశాంతంగా పూజ చేసి మనం పాప కోసం వండుకొని వచ్చిన నైవేద్యం అయితే ఉంది కదా, పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టేసి కొబ్బరికాయ కొట్టి మంచిగా దండం పెట్టుకున్నాము. అమ్మవారికి అయితే పూజ చేసుకొని ఇంకా పాపతో కూడా మంచిగా మొక్కిపించినాము. పాపకి అన్నప్రాసన వేడుక సమ్మర్లో జరిగిందనమాట. అప్పుడైతే ఫుల్ వేడిగా ఉంది, అంటే చాలా ఎండలు ఉండేవి అప్పుడు, చాలా వేడిగా ఉండేది. ఇంకా అందుకని ట్రెడిషనల్ వేర్ ఏదైనా ట్రై చేద్దాం అనుకున్నాం. లెహంగా లాగా, అంటే లంగా బ్లౌజ్ అలా ఏదైనా మగ్గం వర్క్ చేపించి అట్లా స్టిచ్చింగ్ చేపిద్దాం అనిపించింది. కానీ ఆ సమ్మర్కి ఇంకా అంత వేడికి అంత ఉక్కపోతకి తను అంటే ఓడ్చుకోలేదేమో అనిపించింది. వాళ్ళ అకేషన్ అంతా డిస్టర్బ్ అవుతుంది కదా, ఎలా అంటే డిస్టర్బెన్స్ ఉండద్దు, పాప కూడా కొంచెం ఎంజాయ్ చేయాలి, అందరితోనూ మంచిగా ఉండాలి, ఎంజాయ్ చేయాలి, అట్లా ఏడుస్తే బాగుండదు కదా అని చెప్పేసి తనకి కంఫర్ట్గా ఉండాలి అని అనిపించింది. సో తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఇవన్నీ అరేంజ్మెంట్స్ చేసి అప్పుడు లంగా బ్లౌజ్ వేద్దాంలే, ఇప్పటికీ కంఫర్ట్గా ఉండాలి అని చెప్పేసి అనుకున్నాను. అందుకని ఇంకా ఓన్లీ జస్ట్ కాటన్ క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ అయితే నేనే చేశాను, అది స్టిచ్చింగ్ చేశాను.
అదైతే కొంచెం చల్లగా ఉంటుంది కదా, క్లాత్ స్మూత్గా ఉంటుంది, ఎలాంటి అంటే ఇరిటేషన్ లాగా ఏమి ఉండదు కదా పాపకి. అందుకని ఇంకా సింపుల్ ఫ్రాక్ అయితే వేశాను. అంటే అనుకోవచ్చు కదా, ఇన్ని అరేంజ్మెంట్ చేసి డ్రెస్ మాత్రం సింపుల్గా వేసిందని. పాప కంఫర్ట్గా ఫీల్ అవ్వాలి అని చెప్పేసి కాటన్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను పాప కోసము. అండ్ ఇక్కడ ఫస్ట్ నేను మా ఆయన అయితే కూర్చున్నాము, అమ్మవారి దగ్గర దండం పెట్టుకొని వచ్చి ఎల్లమ్మ తల్లికి వచ్చి కూర్చున్నాము. ఫస్ట్ వాళ్ళ డాడీ అయితే తినిపించారు, తాతయ్యలు ఉంటే తాతయ్యలు తినిపిస్తారంట కదా, అందుకని ఇంకా వాళ్ళ డాడీ అయితే తినిపించారు. ఫస్ట్ టైం ఫుడ్ టేస్ట్ చేస్తుంది కదా, ఎలా రియాక్ట్ అవుతుందో అనుకున్నాను. మంచిగా పరమాన్నంలో మనం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర, బెల్లం ఇవన్నీ వేసాం కదా, మంచి స్వీట్గా ఉంది. ఇంకెంత పెడితే ఎంతమంది తినిపించినా ఎంత పెట్టినా క్వాంటిటీ మంచిగా తింటుంది. తనకి ఇంకా టేస్ట్ దొరికింది కాబట్టి ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా ఫస్ట్ వాళ్ళ డాడీ తినిపించారు, తర్వాత నేను తినిపించాను. ఇంకా నెక్స్ట్ మేమిద్దరం తినిపించి ఫొటోస్ దిగిన తర్వాత నెక్స్ట్ మా అమ్మ వాళ్ళ అమ్మమ్మతోని కొన్ని ఫొటోస్ అయితే తీసాము. వాళ్ళ అమ్మమ్మ తినిపిస్తుంది. పాప కోసం అయితే అమ్మ వెండి గిన్నె, వెండి స్పూన్ అయితే తీసుకొచ్చారు, వాళ్ళే తీసుకొచ్చారు, అమ్మ వాళ్ళే. నెక్స్ట్ తను మా అమ్మ. పాపకి సంబంధించి ఎలాంటి ఫోటోషూట్ చేయాలన్నా ఏది చేయాలన్నా మా అమ్మతోనైతే ఫస్ట్ షేర్ చేసుకుంటాను, ప్రతిదానికి సపోర్ట్ చేస్తుంది. తిను మా అక్క, మా నిషి పాప వాళ్ళ పెద్దమ్మ. చాలా ఇష్టం మా నిషికకి వాళ్ళ పెద్దమ్మ అంటే. మా అక్క కూడా నాకు చాలా సపోర్టివ్ ఉంటుంది, ఏది చేయాలన్నా కానీ. మన పాపని కొంచెం చూస్తుంది, తను పాపని ఎత్తుకుంటే నేను ఎలాంటి అరేంజ్మెంట్స్ అయినా చేసుకుంటా. వీళ్ళిద్దరూ వాళ్ళ అన్నయ్యలు, నిషి పాప వాళ్ళ అన్నయ్యలు, మా అక్క వాళ్ళ ఇద్దరు బాబులు, పెద్దోడు చిన్నోడు. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే ఆ రోజు సండే అనుకుంటా, సండే రోజు స్కూల్ లేదు కదా, ఇంకా అందుకని వాళ్ళు కూడా టెంపుల్లో మంచి ఫుల్ చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంటుంది, చాలా బాగా ఎంజాయ్ చేశారు. వీళ్ళు మా తోడికోడలు, మా ఆయన వాళ్ళ అన్నయ్య, వదిన, అండ్ నెక్స్ట్ తను మా పెద్దత్తమ్మ. ఇంకా ఎవరు పెట్టినా మంచిగా టేస్ట్ చేస్తుంది, మంచిగా తినేస్తుంది. మొత్తం అందులో ఉన్న స్వీట్నెస్ అంతా తీసుకొని మిగతా అంతా ఊసేస్తుంది, రైస్ ఊసేస్తుంది, అందులో ఉన్న స్వీట్నెస్ అంతా తినేస్తుంది. తను మా పెద్దమ్మ, మా ఆయన వాళ్ళ మేనత్త. అందరినీ చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశాను ఇందులో. ఇంకా వేరే క్లిప్స్ అయితే ఏం మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. తను వచ్చేసి మా చిన్నత్తయ్య, మా అక్కయ్య వాళ్ళ అత్తమ్మ. మంచిగా నానమ్మలతోని, పెద్దమ్మలతోని, అన్నయ్యలతోని, అమ్మమ్మతోని అందరితోనూ ఫొటోస్ దిగుతూ వాళ్ళు పెట్టిన రైస్ తింటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది మా నిషి పాప అయితే. తను వచ్చేసి మా అక్కయ్య వాళ్ళ తోడికోడలు అండ్ వాళ్ళ పాప. చిన్న పాపకి ఆ చిన్న పాప తినిపిస్తుంది. ఏంటో అనుకుంటుందేమో, ఏంటిది కొంచెం తేడాగా ఉందేంటి అని చెప్పేసి. తను మా వదిన. అండ్ ఇంకా అంతే, ఎక్కువగా అందరిని పిలవలేదు, ఓన్లీ చుట్టుపక్కల వాళ్ళని, దగ్గర వాళ్ళని మాత్రమే పిలిచాము, ఇంకా అందరినీ ఇన్వైట్ చేయలేదు. ఇంకా నెక్స్ట్ నేను చేసుకున్న అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాము. వెనకాల బ్యాక్డ్రాప్లో కనిపిస్తుంది కదా, అది వచ్చేసి నేను క్లాత్ తీసుకున్నాను, పింక్ కలర్ 2 మీటర్స్, గ్రీన్ 1 మీటర్ తీసుకున్నాను. దానిపైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఉంటుంది కదా, వైట్ కలర్ పెయింట్, దాంతో ఫస్ట్ చాక్పీస్తో మార్క్ చేసుకొని తర్వాత దానిపైన పెయింట్తో అయితే వేశాను. నెక్స్ట్ ఇక్కడ నేమింగ్ బోర్డ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇన్స్టాగ్రామ్లో ఆర్డర్ పెడదాం అనుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ దాని కాస్ట్ చాలా హెవీ ఉంది, 1700 చెప్పారు. ఓన్లీ నేమింగ్ బోర్డ్సే, ఇంకా అంత ఎఫర్ట్ నేను చేయలేను. అందుకని జస్ట్ నాకు ఒక 130 రూపీస్లో అయిపోయిందండి. 20 రూపీస్కి ఒక చాట్, అలా కొంచెం హార్డ్గా ఉంది చాట్ అయితే. రెడ్ కలర్ చాట్ 2 తీసుకున్నాను, ఇంకా వాటికి స్టిక్స్ తీసుకున్నాను, వైట్ కలర్ పెయింట్ తీసుకున్నాను, ఇంకొకటి గోల్డ్ కలర్ పెయింట్. అంతేనండి, ఇవి తీసుకొని ఆ షేప్లో కట్ చేసుకొని ఇంకా వాటిపైన నేమ్స్ అయితే రాసాను అంతే. జస్ట్ 130 రూపీస్లో నాకు అయిపోయింది.
మనం ఇంకా ఓకే నేను ఎఫర్ట్ చేయగలను, నాకు ఇంకా కొంచెం లుక్ బాగుండాలి అనుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో మన డెకరేటివ్స్కి సంబంధించిన పేజెస్లో అయితే వాళ్ళు అవైలబుల్ ఉంటాయి. అన్నప్రాసనకి సంబంధించి నేమింగ్ బోర్డ్స్ ఉంటాయి. మనం ఇంకా మీ పాప ఫొటోస్ తోటి కూడా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. నేను అంత ఎఫర్ట్ చేయలేను అందుకని నేనే అలా చార్ట్ని కట్ చేసి ఇంకా దానిపైన పెయింట్తోనైతే రాసాను. ఇంకా రాసి నేమ్ బోర్డ్కి సంబంధించి రిలేటెడ్ అన్నీ పెట్టేశాను అక్కడ. ఇప్పటికీ అన్నప్రాసన జరిగినప్పటికీ పాప పాకడం స్టార్ట్ చేయలేదు. అందుకనే ఏదో అలా పడుకోబెట్టి స్టిల్స్ తీసాము. తను ఏం పట్టుకుంది అంటే ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. జస్ట్ తన ముందున్నవి రైస్ ఇంకా గోల్డ్ మనీ అన్నీ ఒకేసారి పట్టుకుంది. అప్పుడు ఇంకా పాకడం రాదు కాబట్టి సరిగా ఏం పట్టుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా అంతా అందరం ఫొటోస్ వీడియోస్ తీయడం తర్వాత ఇంకా నెక్స్ట్ పాపనైతే కొన్ని స్టిల్స్ అయితే తీసాము. ఇక చూస్తున్నాం స్టే బోల్డ్, స్టే గోల్డ్, బిలీవ్ ఇన్ గాడ్, లెర్న్ టు విన్ అట్లా కొటేషన్కి తగ్గట్టుగా మనీ, ఇంకా భగవద్గీత, గోల్డ్, ఫుడ్, టాయ్స్ అట్లా అన్నీ అరేంజ్ చేశాను. ఇదంతా చెప్పాను కదా 1 అవర్ ముందే వెళ్ళాను టెంపుల్ కానీ 1 అవర్ ముందే వెళ్ళి ఇంకా అక్కడైతే ఇవన్నీ ప్రిపేర్ చేసేసి అన్నీ అరేంజ్ చేసుకొని పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి నేను ఆన్లైన్లో వెడ్డింగ్ కార్డు ఇట్లా మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకోవడం అట్లా ఉంటుంది కదా, ఎడిట్ చేసుకోవడం. అట్లా పాపది అన్నప్రాసన సెరమనీ ఇన్విటేషన్ కార్డు ఉంటుంది కదా, దాని గూగుల్కి వెళ్ళి అంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటాం కదా కొన్ని పేజెస్లో, అలా వెళ్ళి నేను ఎడిట్ చేసుకున్నాను. పాప నేము, తర్వాత వాళ్ళ నా నేము అట్లా ఇంకా ఎక్కడ జరుగుతుంది అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి డౌన్లోడ్ చేశాను. ఆ డౌన్లోడ్ చేసిన సాఫ్ట్ కాపీని ప్రింట్అవుట్ తీసుకురమ్మన్నాను మా ఆయనని. ఆ ప్రింట్అవుట్ తీసుకొచ్చి అలా అక్కడక్కడ స్టిక్కి అతికించి పెట్టాను, పాప అన్నప్రాసన సెరమనీ అని చెప్పేసి. ఇంకా అది మన చాయిస్, అలా చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇంకా మా పాపని చాలా ట్రై చేస్తుంది ఏది పట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి, కానీ కదలడం రావట్లేదు. ముందు మనీ గోల్డ్ ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే మనీని పట్టుకుంది అంతే. కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేం కదా, కొంచెం పాకడం వస్తే దూరం నుండి వచ్చి ఏం పట్టుకుంటుంది అని తెలిస్తే మనం ఎగ్జాక్ట్గా అనుకోవచ్చు. కానీ అప్పటికైతే పాకడం రాదు కాబట్టి ఇంకేం ముట్టుకోలేదు. ముందు మనీ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనీ పైన అయితే చెయ్యి వేసింది. దేన్ని పట్టుకుంటే ఏంటి అని నాకైతే ఎగ్జాక్ట్గా ఏం తెలియదు. కానీ ఇది ఒక వేడుక చేయాలి కాబట్టి ఇంకా అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేశాను ఇలా. ఇంకా పాప ఫొటోస్ తీయడం అయిపోయాక వచ్చిన రిలేటివ్స్ అందరూ ప్రశాంతంగా గుళ్ళో కూర్చున్నారు. కాసేపు కబుర్లు చెప్పుకొని అందరికీ పులిహోర అయితే పెట్టాము. పులిహోర రైస్ పెట్టిన తర్వాత తిన్నారు. ఇంకా అందరు తిని కాసేపు కూర్చొని అలా అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిన తర్వాత ఇంకా అమ్మ, అక్కయ్య వాళ్ళ పిల్లలు, మా ఆయన, నేను ఇంకా మేమైతే పరమాన్నం పులిహోర తినేసి గుడంతా క్లీన్ చేసి అయితే ఇంటికి వెళ్ళిపోయాము. ఇదండి మా పాప అన్నప్రాసన వేడుక. ఎలా సెలబ్రేట్ చేశాను, మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.